ఇక్కడికి వచ్చిన పార్టీలకు మరి తెలుగుదేశం కార్యకర్తలందరికీ మరి మా నాయకుడు సుధాకర్ మండల జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి కటార్ కృష్ణ తెలుగుదేశం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే నాకు కొంత కన్ఫ్యూజన్ అయితే జరిగింది. రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నేను కొంత స్నేహంగా ఉండడం వల్ల పార్టీలో ఒకే పార్టీలో ఉండడం వల్ల స్నేహంగా ఉండడం జరిగింది. కానీ రెడ్డి వెంకటేశ్వరరెడ్డి అతను పార్టీలో అతనికి ఉన్నటువంటి ఇష్యూ ఏమైతే ఉందో కానీ పార్టీ మారాలనేటువంటి విషయంలో నన్ను కూడా పార్టీ మారదామనే ఉద్దేశంతో నాకు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను పార్టీ మారేదాని విషయంలో చాలా వరకు చేరద్దని కూడా నేను చెప్పాను యాక్చువల్గా ఆయనకి. కానీ మొన్నటి విషయంలో ఆయన కూర్చొని మాట్లాడి ఇట్లా ఖచ్చితంగా మనం పార్టీ మారాలని చెప్పడంలో నేను కొంచెం కన్ఫ్యూజన్గా, అంటే స్నేహంలో ఉన్నటువంటి ఆ రిలేషన్లో నేను కన్ఫ్యూజన్ పడిపోవాల్సి వచ్చింది. నేను తీసుకునే డిసిషన్లో కూడా కొంత ఇబ్బందికరంగా నేను ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కాకపోవడం వల్ల నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కొంత ఆయన తీసుకోవడము, అక్కడ కూర్చొని ఇట్లా పార్టీలో 13వ తారీఖు జాయిన్ అయ్యడం జరిగింది. కానీ ఈరోజు నేను కడప నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మా 3 పంచాయతీలో ఉన్నటువంటి మా సామాజిక వర్గం కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, మరి పార్టీ అభిమానులు కానీ, మా బంధువర్గం కానీ, మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా నా మీద ఒత్తిడి తీసుకురొచ్చి ఇది మనకు కాదు, మనం ఎంత ఉన్నా కూడా తెలుగుదేశానికి పనిచేయాలి, నీ జీవితాశయం కూడా తెలుగుదేశంలో పని ఎప్పటికీ చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయించి మా కుటుంబ సభ్యులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, మండలంలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ, మరి కటార్ కృష్ణ కానీ, ఆయన లెక్స్లర్ గురప్ప కానీ, రవీంద్ర కానీ, మా మిత్రుడు మన రామసుబ్బారెడ్డి కానీ, నాయుడన్న కానీ, భీమయ్య కానీ, కిషోర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మా పంచాయతీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి నాకు లేదన్నా నువ్వు పోయేదానికి కాదు, అది మేమందరం కూడా కలిసికట్టుగా ఉందాము, నువ్వు పోతే మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి, నీకు ఇబ్బందులు ఉంటాయి అని అందరూ కూడా ఇక్కడ ఉన్న రిలేషన్ బంధువర్గంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నేను ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ సుధాకర్ అన్న గెలుపు కోసం పనిచేస్తానని చెప్పేసి ఈ సభామూలకంగా మా కార్యకర్తల సమక్షంలో, ఇక్కడ ఉన్న నాయకులందరి సమక్షంలో నిర్ణయం చెప్తున్నా. ఇంకా మార్పు ఉండదు. నా ఆశయం తెలుగుదేశానికే పార్టీకి పనిచేస్తానని చెప్పేసి నిర్ణయించుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మల్లికార్జున గారు నిన్న వైకాపా పార్టీపై వైకాపా ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ఎందుకంటే స్నేహం వలన, స్నేహానికి ఏం చెప్పుకోలేక ఒత్తిడి వలన అక్కడ పోవాల్సింది వచ్చిందని చెప్పడము, అక్కడ పోయిన తర్వాత నిర్ణయం తీసుకోవడము, ఇవన్నీ చూసిన తర్వాత నాకు బాధ కలిగి ఈరోజు పొద్దున్నే మేము అందరూ మాట్లాడిన తర్వాత చాలా బాధపడినాడు. నేను చాలా పొరపాటు చేశాను, నాకు ఏమి మాట్లాడాలి ఇంకా మాకు అర్థం కాలేదు. అటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీరే మాకు ఆశయము, తెలుగుదేశం పార్టీలో మేము ఉంటాము, మేము ఎప్పటికీ కొనసాగుతా. ఈరోజు మీరు చెప్పండి సార్ ప్రెస్ మీట్, నేను ప్రెస్ మీట్ కూడా ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టండి, నేను చెప్తాను, నా మనసులో ఉండేది చెప్పుకుంటాను అని చెప్పి బలంగా చెప్పిండు. ఎప్పటికీ మేము ఇంతకుముందు ఏ రకం ఉన్నామో అదే రకంగా మేము కలిసిమెలిసిగా మా తెలుగుదేశం పార్టీకి